భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ టీ20 వరల్డ్ కప్ నకు ఎంపికైన జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా అతన్ని సెలెక్టర్లు తీసుకున్నారు. ఇషాన్ కిషన్ ను బ్యాకప్ కీపర్ గా అనుకున్నారు. కానీ ఈ మెగా టోర్నీ టీమిండియా తుది జట్టులో శాంసన్ కు ఆడే అవకాశం వస్తుందా అనేది ఇప్పుడు డౌట్ గా మారింది. ఇందుకు కారణం ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో అతడు వరుసగా ఫెయిల్ అవుతుండడమే. కివీస్ తో టీ20 సిరీస్ లో వరుసగా 4 మ్యాచ్ల్లో విఫలమయ్యాడు సంజు. 10, 6, 0, 24 ఇలా ఈ సిరీస్ లో తక్కువ స్కోర్లకే వెనుతిరిగాడు. వచ్చే నెలలోనే టీ20 ప్రపంచ కప్ మొదలు కానుండగా దానికి ముందు జరుగుతున్న న్యూజిలాండ్ సిరీస్ లో సంజు పూర్తిగా నిరాశపరిచాడు. అందులోనూ అతడు అవుట్ అయిన తీరుపై కూడా విమర్శలొస్తున్నాయి. ముఖ్యంగా 4వ టీ20లో అతడి ఫుట్ వర్క్ పై దిగ్గజం సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరిదైన 5వ టీ20లో తుది జట్టులో శాంసన్ ఉంటాడా అనేది కూడా డౌట్ గా మారింది. ప్రపంచ కప్ లో ఇషాన్ కిషన్ ఇప్పుడు ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా కనిపిస్తున్నాడు. న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ తో ఇషాన్ కిషన్ రీ ఎంట్రీ ఇచ్చాడు. 3 మ్యాచ్ల్లోనే 112 పరుగులు చేశాడు. ముఖ్యంగా రెండో టీ20లో 32 బంతుల్లోనే 76 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. స్వల్ప గాయం వల్ల 4వ మ్యాచ్ ఆడలేకపోయాడు కిషన్. మరోవైపు శాంసన్ మాత్రం విఫలమవుతూ వస్తున్నాడు. దీంతో ఫామ్ లో ఉన్న కిషన్ కే టీ20 ప్రపంచ కప్ లో తుది జట్టులో ఛాన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. పెద్ద టోర్నీలో ఫామ్ లో ఉన్న ఆటగాడే ముఖ్యం కాబట్టి ఇషాన్నే ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా మేనేజ్మెంట్ మనసులో మార్చుకునే ఛాన్సులు కనిపిస్తున్నాయి. దీంతో ప్రపంచ కప్ లో సంజుకు ఆడే అవకాశం దక్కుతుందా అనేది సందేహంగా మారింది. న్యూజిలాండ్ తో 5వ టీ20లో శాంసన్ కొనసాగి పెద్ద ఇన్నింగ్స్ ఆడితే తప్ప ఈ పరిస్థితి మారేలా కనిపించడం లేదు. సంజు హోమ్ గ్రౌండ్ తిరువనంతపురంలో ఈ మ్యాచ్ జరుగుతుండడం అతడికి కలిసొచ్చే అంశం. 2024 టీ20 ప్రపంచ కప్ నకు శాంసన్ ఎంపికైన రిషబ్ పంత్ ఉండడం వల్ల బెంచ్ కే పరిమితమయ్యాడు. ఇప్పుడు 2026 ప్రపంచ కప్ లోనైనా సంజుకు తుది జట్టులో ఆడే ఛాన్స్ వస్తుందా లేదా అనేది చూడాలి.